అటు బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కూడా కారు దిగబోతున్నారు. ఆయనతో పాటు ఆయన కూతురు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఇద్దరు మళ్లీ కాంగ్రెస్ గూటిగా చేరబోతున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేస్తామని తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నట్టుగా కేశవరావు తెలిపారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు కేకే. పార్టీకి సంబంధించిన అంశాలపై కేసీఆర్ తో చర్చించినట్టు తెలిపారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, కేసీఆర్ పై తనకు గౌరవం ఉందన్నారు. బీఆర్ఎస్ ఇతరు కార్యకర్తలు బాగా సహకరించారంటూ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్గా కొనసాగుతున్నారు కేకే కుమార్తె విజయలక్ష్మి. ఇప్పుడు కుమార్తెతో కలిసి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కేశవరావు. అయితే తన తండ్రి, అక్క పార్టీ మారే విషయంతో తనకు సంబంధం లేదు అంటున్నారు కేకే కుమారుడు విప్లవ్. వారు పార్టీ మారాక దీనిపై స్పందిస్తున్నారని విప్లవ్ చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ లో నెంబర్ 2 వ్యక్తులకు నిజంగానే కాలం కలిసి రావట్లేదు. గతంలో పార్టీకి నెంబర్ 2గా ఉన్న ఆలె నరేంద్ర, విజయశాంతుల తర్వాత కారు దిగేస్తున్న 3వ జనరల్ సెక్రటరీగా కె కేశవరావు సంచలనం సృష్టించబోతున్నారు. అయితే 10 ఏళ్లు పదవులు అనుభవించి ఇలా చేయడం సరికాదని కేసీఆర్ కేకేని అన్నట్టు సమాచారం. అయితే తాను మాత్రం కాంగ్రెస్లోని చచ్చిపోతానంటూ స్పష్టం చేశారు కేకే. కేకేకి సెక్రటరీ జనరల్తో పాటు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పైగా కేకే కుమారుడు విప్లవ్కి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కూడా కల్పించారు కేసీఆర్.